క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకు సంబంధించి COP30 సదస్సు బ్రెజిల్లో జరగబోతోంది. ఈ సదస్సు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం అంటే 1992లో ఇలాంటి సదస్సే బ్రెజిల్లో జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా దాదాపు 178 దేశాలు ఆ సదస్సు అటెండ్ అయ్యాయి. దాన్నే రియో సదస్సు లేదా ఎర్త్ సమిట్, ధరిత్రి సదస్సు అనేవాళ్ళం. అది 1992 అనమాట. అదే డిఫైనింగ్ మూమెంట్, అదే హిస్టారిక్ మూమెంట్ ఇప్పుడు మళ్ళా బ్రెజిల్లో వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ ఇంటర్నేషనల్గా ద బెస్ట్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా ఈ COP30 ఏదైతే బ్రెజిల్లోని బెలంలో జరుగుతుందో దాని ముఖ్య ఉద్దేశాలు, దాని లక్ష్యాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాశారనమాట. ముఖ్యంగా దీన్ని కాప్ ఆఫ్ ట్రూత్ అన్నారు. అంటే ఇప్పటి వరకు చాలా కాప్ సదస్సులో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కాప్ సదస్సులో చాలా చర్చించుకున్నారు, చాలా చేశారు, కానీ పెద్దగా రిజల్ట్ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం అలా కాదు, మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తాం అన్నట్లు ఆయన రాశారనమాట. ఇక్కడ మనం అనేక విషయాలు దీనిలో చర్చించుకోవాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారనుకోండి, ప్యారిస్ క్లైమేట్ డీల్తో మాకేం సంబంధం, క్లైమేట్ చేంజ్తో మాకేం సంబంధం, అమెరికా ఓన్లీ బిజినెస్ చూస్తుందని చెప్పి ఈ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీనివల్ల మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి. పెద్ద పెద్ద దేశాలు ఎవరైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా దీని నుంచి బయటకు వచ్చేస్తే కనుక నిజంగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం ఆపలేం. దానివల్ల ప్రపంచానికి అరిష్టం వస్తుందని చెప్పి కూడా లులా డిసిల్వా పరోక్షంగా ఈ వ్యాసంలో రాశారు. అంతేకాదు CBDR ప్రిన్సిపల్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, అంటే అందరూ పర్యావరణాన్ని బాధ్యత వహించాల్సిందే, అందరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందే, అందరూ క్లైమేట్ చేంజ్ వాతావరణంలో విపరీతంగా మార్పులు రాకుండా కష్టపడాల్సిందే. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా వాటి బాధ్యత ఎక్కువ అనమాట. CBDR అంటే అందరికీ బాధ్యత ఉంది, కానీ డెవలప్డ్ కంట్రీస్ మరియు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఏవైతే పర్యావరణాన్ని, క్లైమేట్ని బాగా వాడుకుని పైకి వచ్చాయో ఆ దేశాల యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అంశాల్లో ఎక్కువగా సఫర్ అవుతుంది గ్లోబల్ సౌత్, ఏదైతే ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్నాయో ఆ దేశాలన్నీ అవన్నీ కూడా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. అంటే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనమాట. కాబట్టి రిచ్ కంట్రీస్, ధనిక దేశాల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండాలని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు వాళ్ళు ఇంతకు ముందే చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకోవాలని కూడా ఆయన చెప్పారు. ఈ దిశగా బ్రెజిల్ ఒక కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుందని కూడా చెప్పారనమాట. అదే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ, TFF అనమాట. T తర్వాత 3 F'లు అనమాట. ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఇది ఇంతకు ముందులాగా చారిటీ కాదు, మాకు చారిటీ అవసరం లేదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటిది. క్లైమేట్ని కాపాడుకోవడం అనేది, క్లైమేట్ చేంజ్ని ఆపడం అనేది మన పెట్టుబడి అంటూ బ్రెజిల్ ఈ దిశగా $1 బిలియన్ ప్రామిస్ చేస్తుంది ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీకి. దీనికి సంబంధించి మేము బెలం సమ్మిట్లో దీనికి నాంది పలుకుతున్నాం అని చెప్పి కూడా లులా డిసిల్వా చెప్పుకొచ్చారనమాట. అంతేకాదు బ్రెజిల్ సరికొత్త నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి దేశాల వారి ప్రామిస్లు ఉన్నాయి కదా, ఏ దేశం ఐచ్ఛికంగా వాలంటరీగా ఏం చేయబోతుంది వాటినే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటాం. దానికి సంబంధించి బ్రెజిల్ ఏదైతే ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేస్తుందో దాన్ని గణనీయంగా తగ్గించుకోబోతుందంట. అంటే ఇంతకుముందు ఎమిషన్ 67% ఉంటే ఇప్పుడు దాన్ని 59% తీసుకురావడానికి ట్రై చేస్తుందంట బ్రెజిల్. అలాంటి ప్రామిస్ కూడా నిలబెట్టుకోబోతుంది అనమాట. అంతేకాదు బ్రెజిల్లో ఇప్పుడు వాడే ఎలక్ట్రిసిటీలో దాదాపు 88% రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి తీసుకొస్తామని కూడా ప్రామిస్ చేస్తుంది. ముఖ్యంగా బయోఫ్యూయల్, విండ్, సోలార్, గ్రీన్ హైడ్రోజన్, వీటి మీద బ్రెజిల్ ఫోకస్ చేస్తాను. అంతేకాదు బ్రెజిల్లోని ఆయిల్ కంపెనీస్ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించి గ్రీన్ ట్రాన్సిషన్ వైపు వెళ్తాయని చెప్పి కూడా ప్రామిస్లు చేశారు. దీనికి సంబంధించి లులా డిసిల్వా ఈ ఆర్టికల్లో రాస్తూ, అంటే ఒక అద్భుతంగా బ్రెజిల్లో బెలం సమ్మిట్లో ఏదైతే జరగబోతుందో దాని గురించి రాస్తూ, అసలు బెలంలోనే ఎందుకు పెట్టాం, బెలం అనేది బ్రెజిల్లో ఒక సిటీ అనమాట, అదంతా కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని మేము ఎలా కన్సర్వ్ చేస్తున్నామో ప్రపంచానికి చాటి చెప్పడానికి బెలంలో పెట్టామని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దాంతోపాటు 1992లో ఏదైతే బ్రెజిల్ రియోలో జరిగిందో ఎర్త్ సమ్మిట్ లేదా ధరిత్రి సదస్సులో UNFCCC కావచ్చు, UNCBD కావచ్చు, UNCCD కావచ్చు, అంటే UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కావచ్చు, UN కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కావచ్చు, లేదా UN కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ కావచ్చు, వీటికి సంబంధించి ఇంత పాత్ బ్రేకింగ్ థింగ్స్ 1992లో జరిగాయి. అదేవిధంగా ఇది కూడా ఈ COP30 సదస్సు కూడా ఒక పాత్ బ్రేకింగ్ అండ్ డిఫైనింగ్ మూమెంట్ అని కూడా నేను చెప్పుకొచ్చారనమాట. దీన్ని కాప్ ఆఫ్ ట్రూత్ అని కూడా చెప్పుకొచ్చారు. అంటే నిజాన్ని నిలబెట్టుకుంటాం, దీన్ని నిజంగానే ఓన్లీ కాంటెంప్లేషన్, ఒక టాక్ షాప్ కాదు, మేము నిజంగానే మాట నిలబెట్టుకుంటాం. బ్రెజిల్లో ఏదైతే జరగబోతుందో అవన్నీ కూడా నిజాలు అవుతాయి, అవన్నీ యాక్షన్ రూపంలో కార్యరూపణ దాలుస్తామని చెప్పి కూడా
లులా డిసిల్వా చెప్పుకొచ్చారనమాట. మొత్తానికి COP30 సదస్సు నవంబర్ 10వ తారీఖున స్టార్ట్ అవబోతోంది. COP30 సదస్సులో హైలైట్స్ అంతా చూసుకుంటూ వస్తాం. ఇదే సందర్భంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా మరొక మాట కూడా అన్నారు. యుఎన్ సంస్థ ఒకటి ఏర్పాటు అవ్వాలి క్లైమేట్ చేంజ్కి సంబంధించి. యుఎన్ క్లైమేట్ చేంజ్ కౌన్సిల్ అని చెప్పి దానికి నామకరణం చేసి యుఎన్ జనరల్ అసెంబ్లీతో అనుసంధానం చేయాలి. యుఎన్ చాలా వాటిలో ఫెయిల్ అయింది, కానీ క్లైమేట్ చేంజ్ విషయంలో మాత్రం యుఎన్ఏ మనందరినీ ముందుకు నడిపించాలి, ఐక్యరాజ్య సమితి దేశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి లులా డిసిల్వా ఈ ఆర్టికల్లో రాశారు.